IPL 16 మ్యాచ్ నెంబర్ 43 డేట్ 27/04/24. రేపు మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ ఢిల్లీ. యాక్చువల్గా రేపు మ్యాచ్ జరిగేది ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి హోమ్ టౌన్ కాబట్టి ఢిల్లీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కాకపోతే ఢిల్లీ ప్లేయర్స్ ఎవరు ఉన్నారని ఫస్ట్ చూసుకుందాం మనం. ఢిల్లీ ప్లేయర్స్లో పృథ్వీ షా ఫామ్లో లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరమైన అంశం వారికి. అలాగే రిషబ్ పంత్ ఫామ్లో ఉండడం, మన మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్లో కూడా బాగా ఆడడం, 80+ రన్స్ చేయడం, దాని ద్వారా రిషబ్ పంత్ బాగా ఫామ్లో ఉండడం. అలాగే వికెట్ కీపింగ్ కూడా బాగా చేస్తుండడం ఢిల్లీకి ప్లస్ పాయింట్. అలాగే బౌలర్స్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వాళ్ళు కూడా ఫామ్లో ఉండడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ కాబట్టి టాస్ కూడా ఢిల్లీ గెలిచే అవకాశం ఉంటే ఢిల్లీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది 100%గా. అదేవిధంగా ముంబై టీం తీసుకుంటే ముంబైలో భారీ హిట్ అయిన రోహిత్ శర్మ ఫామ్లో ఉండడం ఇద్దరు కలిసి వచ్చే అంశం. దీంతో పాటు ఇషాంత్ కిషన్ కూడా ఫామ్లో ఉన్నాడు. దీనికి తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు. యాక్చువల్గా బౌలర్స్లో వాళ్ళ ఫామ్లో లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరమైన అంశం. వాళ్ళ నబీ కానీ బౌలర్ అంశం ముంబైకి ఇబ్బందికరమైన అంశం అది. ముంబై కనుక బౌలింగ్ బాగా చేయగలిగితే ముంబై కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా టాస్ అనేది మ్యాచ్లో చాలా కీలకం ఉంటుంది. ఖచ్చితంగా రేపు 220+ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా 220 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచే అవకాశం ఉంటుంది 100%. కాబట్టి టాస్ అనేది చాలా కీలకం. రిషబ్ పంత్ కూడా రేపు బాగా ఆడతారని ఆశిస్తున్నాం. ఇక్కడ నుంచి రోహిత్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో ఆడతారని చెప్పి అనుకుంటున్నాం. రేపు ఏమి జరుగుతుందో రేపు చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్.